తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. అయితే ఇవాళ అంతర్గత వ్యవహారాలు ఒకటి, టీజీ భరత్ మీద కోపం కేఈ ప్రభాకర్కు ఉంది. ఒకప్పుడు కర్నూలు జిల్లాని శాసించిన వాళ్ళు కేఈ కుటుంబం. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబానికి కాకుండా మంత్రి పదవి ఇచ్చింది. క్రిందసారి ఈవెన్ 14-19లో కూడా కేఈ కృష్ణమూర్తి ఉన్నారు కదా అప్పుడు మంత్రిగా. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా వాళ్ళ కుటుంబానికి లేకుండా ఇటు భరత్కి ఇవ్వడం అన్నటువంటిది నచ్చట్లేదు. కాబట్టి నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నేను రంగంలోకి దిగుతానంటూ కేఈ ప్రభాకర్ స్టేట్మెంట్ అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇకపోతే ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ మహానాడులో బండారు వ్యాఖ్యలు. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతూ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయా, నిధుల కేటాయింపులు ఎందుకు వివక్ష అంటూ అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి ఆక్రోశం వెళ్ళగక్కారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని అడ్డు రోడ్లో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడు వేదిక మీద జిల్లా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనిత ఎదుట ఎమ్మెల్యే బండారు నిస్సహాయంగా చేసిన ప్రసంగం దుమారం రేపింది. మాడుగులో చోడవరం నియోజకవర్గాలు బాగా వెనుకబడి ఉన్నాయి. చంద్రబాబు ఆదేశిస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేశా. టీడీపీ చంద్రబాబు తన మీద ఉన్న నమ్మకంతో మాడుగుల ప్రజలు 28,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఏడాది పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయాను. మంత్రులు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళ ప్రాంతాలకు అధిక శాతం నిధులు పట్టుకుపోతూ మాడుగులో చోడవరం నియోజకవర్గాలకు అరకొరగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో 6 నియోజకవర్గాలు 2 జనసేన పార్టీ వాళ్ళైతే టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు ఒకరు స్పీకర్గా మరొకరు హోంమంత్రిగా ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో నేను చోడవరం ఎమ్మెల్యే కె రాజు ఉన్నత పదవులు లేకుండా నియోజకవర్గానికి మాత్రం పరిమితమై పనిచేయాల్సి వస్తుందంటూ అసంతృప్తి వెళ్ళగెక్కారన్నటువంటిది రాసుకొచ్చింది. అలాగే అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసేసాం. మన పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే నాడు ఆ 2 పార్టీలు రాష్ట్రంలో శాశ్వతంగా నష్టపోయాయి. పొత్తుతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి 1-2 పదవులు ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత మాత్రం ఆ పార్టీలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలంటూ టీటీడీ బోర్డు సభ్యుడు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతుంది. ఈ పరిస్థితిని అధిష్టానం ఇప్పుడు గుర్తించబోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మాదిరిగానే తయారవుతుంది. రాజకీయాల్లో కూటములు ఉంటాయి, పార్టీలతో కలిసి పనిచేసే విధానం ఉంటుంది. టీడీపీ ఏర్పడిన తర్వాత ఎన్నిసార్లు కూటములు ఏర్పడలేదు, ఎన్ని రాజకీయ పార్టీలతో కలవలేదు, ఎన్నిసార్లు బయటికి రాలేదు. పొత్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి అంటూ ఇది కరెక్ట్ కాదు, ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకుండా నాయకత్వం చూడాలని చెప్పారట. అలాగే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నిష్పత్తి ప్రకారం పదవుల పంపకం జరగాలని నెహ్రూ అన్నారు. ఒక వ్యక్తికి 2 పదవులు. జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఉండగా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇచ్చే పరిస్థితి న్యాయమా అంటూ జ్యోతులు నిలదీశారట.